హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మెయిన్గా కొన్ని మిడ్ నైట్ బజ్లో మర్చిపోయినవి, దాని తర్వాత ఎస్పెషల్లీ ఎపిసోడ్ 82లో ఏం జరిగిందో దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ దీంట్లో మెయిన్ యావర్ గురించి, దాని తర్వాత శోభా శెట్టి గారు వచ్చారు కదా, దివ్యనికితతో ఆడారు కదా, ఆ ప్లే గురించి, దాని తర్వాత సోహెల్ బ్రదర్ వచ్చారు. సో సోహెల్ బ్రదర్ వచ్చి ఎవరెవరితో ఆడారు, రీతు చౌదరి అండ్ సంజనా గారితో ఆడిన గేమ్ ఏంటి, దాంట్లో ఎవరు మంచిగా ఆడారు, దివ్యనికిత సూపర్గా ఆడిందిరా బాబు శోభా శెట్టితో అని చెప్పి అనుకున్న మాటలు, దాని తర్వాత సంజన రీతు చౌదరి కన్నా బెటరా కాదా అని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని దివ్య అండ్ భరణి గారికి అన్సీన్లో అంటే లైవ్లో చూపించలేదు, అన్సీన్లో వచ్చిన కట్అవుట్ ఉందన్నమాట. అసలు ఎందుకు వెళ్ళేది మిడ్ నైట్లా దగ్గర 12:30కి 1కి ఎందుకు అంత గడవైంది అని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనికన్నా ఎస్పెషల్లీ మనం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం, ప్రతి కంటెంట్ మ్యాక్సిమం మీ ముందుకి తేడానికి ట్రై చేస్తున్నాను. మీకు కంటెంట్ అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు చూసి వీడియో అయితే కనుక స్కిప్ చేయొద్దు దయచేసి. లేదు మీకు అర్థం కాలేదని చెప్పి ఇంకా నాకు పుష్ చేయండి, కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళు. నేనైతే కనుక డీటెయిల్గా చెప్పడానికే ట్రై చేస్తాను. మీకు అర్థం కాలేదని చెప్తే నాకు ఎలా అర్థం అవుతుందో అర్థం కాదు కదా. సో మీరు కామెంట్ రూపంలో పెడితే బ్రో నువ్వు ఇంకా ఫలానా సజెషన్స్ మీరు ఇస్తే నేను దయచేసి దాన్ని కూడా యాడ్ చేసి ఇంకా మంచి వీడియోస్ తెచ్చి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా ఎఫర్ట్, నా మోటివ్ మెయిన్గా ఏంటంటే కనుక ఛానల్ ఖచ్చితంగా హైక్ అవ్వాలని కాదు బ్రో, ఇంటెన్షనల్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ దయచేసి అందరు కామెంట్ రూపంలో పెట్టండి, బ్రో నీ కంటెంట్ ఇది కాదు, ఇలా కాదు, ఇలా మార్చుకొని చెప్పి ఐ రిక్వెస్ట్. ఓకే నా ఫ్రెండ్స్, మెయిన్గా ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎవ్వరికి లైక్ సబ్స్క్రైబ్ కొట్టడం చేయండి అని చెప్పను. ఛానల్లో నేను చెప్పే వీడియోస్ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే కనుక సర్దిద్దుకుంటానని చెప్తాను. ఓకేనా, అది నా మెయిన్ మోటివ్. సో ఈ వీడియో అయితే కనుక ఎపిసోడ్ 82 అంతా బాగానే ఉంది మామ, ఎక్కడ స్కిప్ కొట్టొద్దు, చివరిదాకా చూడండి. 20 నిమిషాలు అయితే వీడియో ఉంటుంది. ప్రతి వీడియో అందరు చూస్తున్నారు, 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ 4 మినిట్స్ చూస్తున్నాడు. అక్కడ దాకా చూసేసి మన నెక్స్ట్ వీడియో ఎందుకని నచ్చట్లేదు నాకు అర్థం కావట్లా. నేనేమన్నా అంటే కీవర్డ్స్ ఏమన్నా చెప్పాలా, పాయింట్స్ ఏమన్నా చెప్పాలా, మ్యాక్సిమం ఐ గివ్ మై పుష్. సో మినిమం మీరు ఎఫర్ట్ నేను పెట్టిన దాన్ని మీరు ఇంకా పుష్లా ఫీల్ అవ్వలేతున్నారు, బెటర్గా లేదనుకుంటున్నారు కాబట్టి కామెంట్ ప్లీజ్ పెట్టండి, రిక్వెస్ట్. ఓకేనా. సో ఇంకా వీడియో అయితే కనుక డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఏంటంటే కనుక యావర్ వచ్చింది. యావర్ ఏదైతే ఇమాన్యుల్తో ఆడాడో, దాని తర్వాత పజిల్ ఏదో క్రియేట్ చేశారో, దాని తర్వాత శోభా శెట్టి వస్తారు, దాని తర్వాత మన సోహెల్ వస్తారు, వీళ్ళందరూ వస్తారు. సోహెల్ వచ్చి చిన్న స్కిట్లా ప్లాన్ చేస్తారు, అక్కడ డీమాన్ పవన్ సీరియస్ ఫేస్ పెట్టడం, ఇవన్నీ. సో టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా అంతా బాగానే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టద్దు, దయచేసి చూడండి, స్కిప్ కొట్టద్దు. చూసే ప్రతి ఒక్కరు స్కిప్ కొట్టకుండా చూడండి, చివరి వరకు చూస్తేనే కంటెంట్ ఉందా లేదా, అసలు ఏం చెప్తున్నాను ఏంటో తెలుస్తుంది. ఒక్క వీడియో పూర్తిగా చూడండి. సో దాన్ని బట్టి మీరు సపోర్ట్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. నేను ఏమైనా సర్దిద్దుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటాను, లైక్ మాత్రం కొట్టండి. సో ఈ ఎపిసోడ్ 82లో అయితే కనుక మెయిన్గా రైట్ యావర్ వచ్చారండి. యావర్ వచ్చారు, అంతా బాగానే ఉంది. వచ్చాడు మనోడు ఫస్ట్ నుంచే టార్గెట్ ఏమైనా పెట్టుకొని వచ్చాడా, నేను తనుజతో డ్యాన్స్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ఏం చేస్తున్నానో ఇంకా అని పాడాడు అనమాట. ఆ పాట పాడగలి దివ్యనికిత ఫుల్ నవ్వొచ్చి అక్కడ నవ్వేసి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఇమాన్యుల్ కూడా కామెంట్ చేస్తానమాట, ఏంటి బ్రో. నెక్స్ట్ రీతుతో ఏంటి ఏమైనా పర్సనల్ అన్నట్టుగా మాట్లాడాను అనమాట. నెక్స్ట్ రీతుతో సో సాంగ్ వేసారనమాట, ఏం చేస్తున్నావు అని చెప్పి అంతా బాగా అక్కడ వరకు. ఇప్పటిదాకా ఎవరు అలా పైకి లేపినట్టు లేరు అన్నట్టుగా అనిపించింది. ఏంట్రా బాబు లేపేస్తున్నాడు, ఊపేస్తున్నాడు, ఏంట్రా అన్నట్టుగా అనిపించింది అదా. అందరూ ఒక చోట కూర్చున్నారు. ఎవరైతే కనుక అక్కడికి ఉన్నారు. తనుజ కోసం మామూలుగా లేదనమాట, ఇంకా అంతా ఓవర్ యాక్షన్ అంతా బాగానే ఉంది. ఇమ్ములో కామెడీ ఇష్టం అంట, అంటే ఎవరంటే ఎవరు ఇష్టం బ్రో, సో నీ మీద అంటే ఒకళ్ళకి ఒపీనియన్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పారనమాట. సో భరణిలో సీరియస్నెస్, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పారనమాట. బిగ్ బాస్ ఎవరిని స్వాగతం పలికారు అక్కడ, బాగానే ఉంది. ఇక్కడ మెయిన్గా ఫజిల్ గేమ్ ఆడాలి మామ. ఫజిల్ గేమ్లో పాపం ఇమాన్యుల్ అయితే కనుక కింద పడతాడు, నాకైతే కనుక చాలా బాధ వేసింది మామ. అలా పరిగెత్తేటప్పుడు ధబక్కని పడతాడు అనమాట. నిజంగా ఒక బరువు ఉన్న మనిషి కింద పడిపోతే అటు పక్కన ఇంకా అవి కూడా వేసి ఉన్నాయన్నమాట, దాని మీద పడుంటే కొంచెం ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయింది, మనోడు గేమ్కి దూరంగా ఉండాల్సి వచ్చేది కొన్ని రోజులు అయితే కనుక. సో దేవుడి వల్ల తనకి ఏం దెబ్బలేం తగల. పజిల్ కార్నర్గా పూర్తి చేయాలన్నమాట. నైస్ గేమ్. ఇమ్ము అయితే కనుక యావర్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడైతే కనుక ఇమాన్యుల్ కొంచెం టెన్షన్ పడ్డాడు.
తనుజ సంచాలకుగా ఉన్నారనమాట. ఇమాన్యుల్ అయితే కింద పడ్డాడు పాపం. గేమ్లో అడుగుతూ పాపం అసలు అయ్యో అనిపించింది అనమాట. పజిల్స్ పడుతున్నారు ఇద్దరు. ఇమ్ముకి హెల్ప్ చేస్తున్నారు అనమాట అందరూ. ఇమ్ము పెట్టు డూ ఇట్ అని దివ్య కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇమ్ము నీట్గా పెడుతున్నారు అనమాట. బట్ ఇమ్ము కోసం హెల్ప్ చేస్తున్నట్టు ఉండి పాపం ఇమ్ము పడ్డాడు కదా. సో అదే తన అందరికి మైండ్లో అది ఉండిపోయింది. సంజన గారు అయితే అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారనమాట. ఏంట్రా అలా పడిపోయా అన్నట్టుగా. ఆవిడైతే కనుక నిజంగా కన్న కొడుకు పడిపోతే ఏ ఫీలింగ్ వస్తుందో ఏంటి ఇలా పడిపోయాడు అయ్యో పాపం అన్నట్టుగా అనిపించింది. మనోడుగా అలా పడగానే ఏం అర్థం కాలేదన్నమాట. టెన్షన్ పడుతూ ఆడాడనమాట. కొంచెం అక్కడ టెన్షన్ పడ్డాడు అనిపించింది. ఫైనల్గా అయితే కనుక ఇమాన్యుల్ గేమ్లో విన్ అయ్యాడు. మంచిగా ఆడాడు, అంతా బాగానే నడిచింది. ఇమాన్యుల్ కొంచెం తొందరపడ్డాడు అనిపించింది ఇక్కడైతే కనుక. ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్లో మనోడైతే కనుక విన్ అయ్యాడు. సో దీని తర్వాత వెళ్తూ మన ఎవరైతే కనుక పద్దాకా సారీ చెప్పడం, ఏంటో సారీ చెప్తున్నాడు ఏంట్రా బాబు ఇన్నిసార్లు సారీ చెప్తున్నాడు ఏంటని చెప్పి నాకైతే అనిపించింది. అంటే ఆ చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ అలా ఉండిపోతాం, తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయని చెప్పి మనోడు కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి సారీ చెప్పాడు అనమాట. సో లైట్ బాగానే ఉంది. సో ఎవరైనా హట్ అయ్యి ఉంటే అనేసి తనుజానే ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. ఎవరు అడిగితే సాంగ్ వేశారు, మళ్ళీ బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ సాంగ్ అనమాట. సూపర్ డ్యాన్స్. ఈమె మన సుమనాన్న కూడా సూపర్ ఎరగొట్టాడు ఈ డ్యాన్స్ అయితే కనుక. తనుజ ఏమో ఆ బాల్ తన వైపు వచ్చింది కదా అనేసి రైట్ ఇక్కడ తను ఏదైతే క్యాప్టెన్సీ కంటెంటర్లా ప్రేరణ గారిలో ఓడిపోద్ది కదా, 5th బాల్ ఏదైతే ఉండి తను కొంచెం వెనక్కి వచ్చేస్తే సో అది కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయింది తనైతే కనుక. అక్కడ రీతు అండ్ పవన్ మాట్లాడదనమాట మిడ్ నైట్. సో భరణి ఏడ్చారనమాట. భరణి ఐటమ్స్ అన్నీ తీసేశారంట పాపం. భరణి గారి ఐటమ్స్ అన్నీ తీసేసింది ఎవరంటే సంజన గారు అనమాట. లైక్ ఇమాన్యుల్ అక్కడ అడుగుతాడు. ఇమాన్యుల్ అడిగినప్పుడు కూడా లేదు నేను కామెడీగా తీశాను, భరణి లైనా నాకు తెలుసు అని చెప్పింది అనమాట. సో కాల్షియం మెగ్నీషియం హెల్త్ సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ తీసేశారంట పాపం అని చెప్పి భరణి గారు అయితే నైట్ వెళ్ళి కంప్లైంట్ చేశారు రీతు చౌదరికి, తనకి చెప్పింది కాబట్టి. రీతు వెళ్ళి దివ్య, సుమన్ అండ్ సంజనాని కూడా అడిగాడు అనమాట. రీతు వెళ్ళి సో ఏంటి నా ట్యాబ్లెట్స్ ఎవరు తీశారు ఏంటి చెప్పండి అని చెప్పారనమాట. సో అందరు అడిగినా కూడా నేను తీయలేదు అని చెప్తారనమాట అందరూ. సో బట్ అక్కడ ఏంటంటే కదా సంజన గారిని డైరెక్ట్గా అడుగుతా తీసేసి ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే అక్కడ పెట్టామని చెప్పండి. నేనైతే కనుక ఈ మ్యాటర్ రిలేటెడ్గా చాలా సీరియస్ అవుతాను, మీ అందరికీ చెప్తున్నాను. ఇక నేనైతే కనుక ఈ మ్యాటర్ దగ్గర నా హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను ప్రతిరోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి అందరూ అర్థం చేసుకుని దీన్ని అయితే కనుక ఎవరు తీసారో ఆ ట్యాబ్లెట్స్ అయితే అక్కడ పెట్టండి, మర్యాదగా చాలా బాగుంటుందని చెప్పి చాలా కరెక్ట్గా చెప్పాడు. దీని తర్వాత అక్కడ నైట్ మళ్ళీ 12:30కే సంజన గారు వచ్చి అడుగుతారనమాట. బ్రో నేనే తీసాను, కొంచెం మీతో మాట్లాడాలి ఇలా రాలని చెప్తారనమాట. సో అక్కడ వరకు బాగానే జరిగింది. నైట్ మొత్తం గోలగోల జరిగింది అనమాట. సంజన గారు ఇస్తారు, తీసింది ఆవిడే. సో తనుజ అయితే కనుక చూసిందంట ట్యాబ్లెట్స్ తీయడం, ఎవరు తీసారేంటని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అనమాట. సో భరణి గారే తీశారని చెప్పి చెప్తుంది అనమాట. సో అది ఇక్కడ దివ్య ఏమో ఎందుకు మీరు ఇలా చేయటం అన్నారనమాట భరణి గారు అయితే కనుక. సో తనైతే కనుక సంజనాన్ని అడుగుతుంది ఇండైరెక్ట్గా. సో బయట వాళ్ళు చెప్తుంటే వచ్చి మీరు మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేశారా చేయడం అని చెప్పి ఇక్కడైతే కనుక బయట వాళ్ళు చెప్తే మీరు వచ్చి అదే చేస్తారని చెప్పి ఇక్కడైతే మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారని చెప్పి దివ్య అయితే కనుక అంటుందన్నమాట. ఇమ్ము అడుగుతాడు ఇక్కడ తీసేస్తే ఇచ్చేస్తే ఇది ఆయన హెల్త్కి సంబంధించిందంట, ఎందుకు ఇష్యూ చేయడం కరెక్ట్గా ఉండదో బాగోదు అని చెప్పి చెప్తాడనమాట. సో లేదు నేను కామెడీగా చేస్తున్నా, భరణి అన్నకి తెలుసు నేను ఇలా చేస్తున్నా అని చెప్పి చెప్తాడనమాట. భరణి దివ్య అయితే కనుక ఇక్కడ పెద్ద గొడవ అయిపోద్ది. ఒక పక్క ఇమాన్యుల్ సంజన ఉంటారు, భరణి ఇక్కడ ఉంటారు, ముందేమో దివ్య ఉంటుంది. దివ్యతో చిన్న క్లాష్, నేను పద్దాకలా కూల్గా ఉండను, నాకు తిక్కరగితే వేరేలా ఉంటారని చెప్పి అంటారనమాట ఇమాన్యుల్ మన భరణి గారు అయితే. ఇంకా నైట్ అయితే కనుక 12:15 అయిపోయింది. 12:15కి భరణి గారు అయితే కనుక భరణి గారి దగ్గరికి వచ్చింది సంజన గారు అయితే కనుక ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడతాను రండి అని చెప్పింది అనమాట. సో భరణి గారు అయితే ట్యాబ్లెట్స్ గురించి అయితే ఇప్పుడు నేను రేపు పొద్దున్న మాట్లాడతాను, మీరు తీస్తే కనుక అక్కడ పెట్టేసని చెప్తారనమాట. ఇక్కడ చెప్పేసిన తర్వాత దివ్య మళ్ళీ ఇక్కడైతే కనుక జోక్గా తీసుకోకపోవటమే కాదు నీకు కావాలి కదా అనేసి అది దాన్ని కూడా దివ్య మీద సీరియస్ అయ్యాడనమాట ఇక్కడైతే కనుక. సో ఈ ఎంట్రీసే వద్దు, నీకెందుకు నేను మాట్లాడతాను, నువ్వెందుకు మధ్యలో నా విషయం దోస్తావు అని ఈ ఎంట్రీసే వద్దు అని చెప్పాను. ఈ ఎంట్రీసే వద్దు ఏంటి, అసలు నేనేమన్నా అన్నా, నేను మీకు చెప్పాను, నేను ఇమాన్యుల్కి చెప్తానని చెప్పింది అనమాట. సో ట్యాబ్లెట్స్ దగ్గర మళ్ళీ ఇక్కడైతే కనుక గోల మామూలుగా లేదు, పెద్ద గోలే అయింది అనమాట. పాప అనవసరంగా ఏడ్చింది ఆవిడైతే కనుక. సో అక్కడ అయిపోయింది. దీని తర్వాత భరణి గారు అయితే కనుక ప్రతి దాంట్లో దివ్య ఉంటే ఖచ్చితంగా భరణి గారు గోళ జరుగుతూనే ఉంది పాపం. సో
ఇక్కడ మార్నింగ్ అయిపోయింది, సంజన గారు భరణి గారు డబ్బాలు అయితే ఇచ్చేస్తుంది అనమాట, మెగ్నీషియం టాబ్లెట్స్ అవన్నీ. భరణి అన్న సీరియస్ అవుతారని అనుకున్నానని చెప్పి ఆవిడైతే కనుక అనుకోలేదంట. బట్ భరణి అన్న తను మెడిసిన్ కదా, నేను అందుకని సీరియస్ అయ్యానని చెప్పి భరణి అన్న డీటెయిల్గా చెప్తాడు. దివ్య అయితే ఏడ్చింది పాపం అని చెప్పి చెప్తాను అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య ఏడుస్తుందని చెప్పి, తను ఏడ్చిందని చెప్పి సంజన అయితే చెప్తుంది అనమాట. సుమన్ అన్న అంటే భరణికి ఇష్టం. దాని తర్వాత సంజన అండ్ భరణి అందరూ గ్రూప్స్ అయ్యారు అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో రీతు గురించి చెప్తుంది సంజన. ఆ రోజు ఇద్దరికి గొడవ ఏదైతే జరిగిందో, ఆ గొడవ జరిగిన టాపిక్ ఏదైతే ఉందో నాకు చాలా మెచ్యూర్ నేను. సో తను అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, తను అన్నప్పుడేమో మేము తీసుకోవాలి, మేము అన్నప్పుడేమో ఆవిడ తీసుకోవాలి, నేను సారీ చెప్పను అది అని చెప్పి చెప్పించేది ఆవిడ. సో ఇమాన్యుయల్ అయితే కనుక ఇక్కడ మామూలుగా లేదు, శోభా శెట్టి వచ్చారనమాట. శోభా శెట్టి వచ్చి దివ్య నిఖితతో ఆట ఆడతారు. గేమ్ ఏంటంటే కనుక మెయిన్ గేమ్ ఒక టన్నెల్ ఉంటుంది అనమాట. టన్నెల్లో నుంచి ఏదైతే ట్రయాంగిల్ లైక్ సిలిండర్ ఉంటుందో, ఒక ట్రయాంగిల్ షేప్లో సిలిండర్స్ పేర్చితే ఏదైతే నెంబర్ ఉందో 3 వైపుల నుంచి చూసుకుంటే ఆ టోటల్ అనేది తర్వాత ఇది గేమ్. ఈ గేమ్లో అయితే కనుక నిజంగా దివ్య నిఖిత చాలా సూపర్గా ఆడతారు. శోభా శెట్టి గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు, అది అందరికీ తెలిసిందే ఆబ్వియస్లీ. సో ఇక్కడైతే కనుక మెయిన్ గేమ్లో దివ్య నిఖిత అయితే కనుక చాలా ఎర్రకొట్టేసింది. గేమ్ అయితే కనుక చాలా నీట్గా ఆడింది, చాలా అంటే చాలా మంచిగా ఆడింది తనైతే కనుక గేమ్. సో ఇంకా ఫైనల్లీ ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత అయితే కనుక ఇక్కడ సోహెల్ భయ్యా వస్తారు. సోహెల్ భయ్యా వచ్చి హౌస్లో ఒక రేంజ్ గూస్ బంప్స్ వచ్చేలా తెప్పించారనమాట. మామూలుగా అసలు లేదనమాట. సో ఇంకా ఫైనల్గా సోహెల్ భయ్యా వచ్చారు. దాని తర్వాత రీతు చౌదరి సంజన గారు ఆడతారు అనమాట. ఇక్కడైతే కనుక ఆబ్వియస్లీ సంజన గారు విన్ అవుతారు, ఆబ్వియస్లీ రీతు చౌదరి కూడా. సో ఈ టాస్క్లా ఏదైతే ఉందో గేమ్ ఆడే ముందు సోహెల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ టీ కాఫీ షుగర్ ఆ గోళ కొంచెం కొనసాగిద్ది అనమాట. బిగ్ బాస్ దగ్గర రిక్వెస్ట్ చేస్తారు బిర్యానీ, ఒక కేజీ చికెన్, పాలు, షుగరు, కాఫీ పౌడర్ ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే రీతు చౌదరి వెళ్ళి రూమ్లో నుంచి తీసుకొస్తా కాఫీ పౌడర్ దాచేస్తుంది. ఏదైతే దాచేసిన కాఫీ పౌడర్ వెళ్ళి మన కెప్టెన్ రూమ్లో పెడతారనమాట వాళ్ళ కింద. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని తీసుకుంటారనమాట. సో అక్కడ వరకు ఫన్నీగా నడిచింది. ఇంకా ఫైనల్గా కాసేపు లైక్ ఎవరు ఆడాలి, ఎవరెవరికి సపోర్ట్ చేయాలి అని చెప్పి కాసేపు డిస్కషన్స్ జరిగి సోహెల్ భయ్యా అయితే వెళ్ళిపోయాడు. ఇలా జరిగింది మెయిన్ అయితే కనుక. నిన్న నైట్ ఏదైతే అక్కడితో మెయిన్గా అయిపోయిన టాస్క్లన్నీ ఇంకా అయితే కనుక. సో నిన్న అది ఈరోజు వేయలేదు, మేబీ సోహెల్ భయ్యా అది నిన్న జరగలేదు. సో నిన్న ఏదైతే జరిగిందో అది ఈరోజు ఎపిసోడ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈరోజు కెప్టెన్సీ కంటెండర్, దాని తర్వాత మెయిన్ కళ్యాణ్కి పవన్కి జరగబోతుంది అనమాట. ఈ కెప్టెన్సీ కంటెండర్లో ఎవరు వినాలనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు ఓటు ఎవరికి వేసారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి రోజులు రాబోతున్నాయి. బిగ్ సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. కాబోయే కెప్టెన్ కూడా మనోడంటే తెలుసుగా ఎవరో, మన తెలుగు కుర్రోడు ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలన్నమాట. సో ఈ బిగ్ బాస్లో 12th వీక్లో అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్లా గెలిచి దమ్మున్న ఆటగాళ్ళు నిలబెట్టుకున్న కళ్యాణ్ పడాలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మనోడే కప్పు ఖచ్చితంగా కొడతాడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.